అటెవడో మత ఉన్మాద పోస్ట్ పెట్టిడు మొన్న. కారు కొనుక్కున్నది క్రిస్టియన్, లేకపోతే ఇంకోటి కొనుక్కున్నది ముస్లిం, అవి భారతీయుడు ఎందుకు వినియోగించుకున్నాడని. అండ్ నమ్మకుండా ఆపితే సరిపోద్ది కదా. కువైటును ఆ దేశాలు పెట్రోల్ కొనుక్కున్నాయి కదా, ఆ పెట్రోల్ ఆడనే తాగమను. లేకపోతే అమెరికా కారు కొనుక్కుని వాడిని ఆడే తిరగమను. బయట వాళ్ళకి అమ్మద్దని చెప్పు, వాళ్ళు ఎట బతుకుతారో చూద్దాం. ఈ కనీస జ్ఞానం లేదు వీళ్ళకి. ఒక మత పిచ్చ, ఒక ఉన్మాదం, ఏదేదో వాగుతుంటారు. ఇప్పుడు ఆ లెక్కనైతే విమానం అన్నటువంటిది ఇవాళ నువ్వు చూస్తున్న విమానం పుష్పక విమానం అని రామాయణ కాలంలోనే ఉందే. ఎన్ని యుగాల క్రితం అది? త్రేతాయుగం తర్వాతన వచ్చినటువంటి ఎన్ని యుగాలు ఉన్నాయి? ద్వాపర యుగం కావచ్చు. ఇన్ని యుగాల తర్వాతన ఇవాళ మనం ఆ టెక్నాలజీని వాడుతున్నాం. అట్లాగే ఎట్లా సాధ్యమైంది అసలు? పోనీ అదంతా కల్పితమని మీరు మాట్లాడేదే నిజం అనుకుందాం. ఎన్ని శతాబ్దాల క్రితం రాయబడినటువంటి పుస్తకం. అప్పట్లోనే ఇది ఎట్లాగా భవిష్యత్ దర్శనం చేయగలిగారు వాళ్ళు? ఇదొకటి ఆలోచించాలి. అట్లాగే ఇవాళ దాన్ని ఏమంటారు, ఆర్టిఫిషియల్ గర్భధారణ, దానికి రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి కదా. ఏది స్పెరమ్స్ శరీరంలోకి పంపించి, అంటే మన భర్త మన భార్యలకి మధ్యన ఉన్నటువంటిది ఒకటి, లేదా వేరే మగవాడికి సంబంధించినటువంటి స్పెరమ్స్ తెచ్చి వీళ్ళ దాంట్లో జమ చేయటం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా సిస్టమ్స్. అంటే ఈ కృత్రిమ గర్భధారణ మహాభారతంలోనే ఉంది కదా. మహాభారతంలో కృత్రిమ గర్భధారణ లేదా? కౌరవులు ఎట్లా పుట్టారు? వాళ్ళందరూ పిండాన్ని ముక్కలు ముక్కలు చేసి నరికేస్తే ఒక్క పిండాన్ని, గాంధారి, ఆ పిండాన్ని మన కుండలో పెట్టి ఆ తర్వాత 9 నెలల తర్వాత చూస్తే 100 మంది బిడ్డలయ్యారు. అంటే కృత్రిమ గర్భధారణ ఆనాడే ఉందే. మరి ఇవన్నీ ఎందుకంటే, సరే మనం మతం మీద ద్వేషం, హిందూ ధర్మం మీద ద్వేషంతో సైంటిఫికల్గా సైన్స్లో ఉంది. వాళ్ళు ఎక్కడ ఎందుకు ఒక 25 ఏళ్ల తర్వాతన ఈరోజు ఏ తిథి వస్తుంది, అమావాస్య, పాడ్యమ, పౌర్ణమ, ఇట్లాంటి ఎప్పటి నుంచి రాస్తున్నారు భారతీయులు. వాళ్ళ క్యాలెండర్ కనుక్కున్నోడు దాన్ని ఏమంటారు, కంప్యూటర్ మీద వేసుకోవాలి. బట్ ఈ కంప్యూటర్ లేని రోజుల్లోనే రాశారు కదా ఎప్పుడు అమావాస్య వస్తుంది, ఎప్పుడు గ్రహణం వస్తుంది అనేది. పంచాంగాలు అయ్యే కదా ఇప్పటికీ నడుస్తుంది. కాబట్టి ద్వేషంతో దూషణతో కాకుండా కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తే హిందుత్వాలో ఉన్నటువంటి సైన్స్ చాలా గొప్పది.